వెల్కమ్ బ్యాక్. ఇదిగోండి పాలక్ బ్యాటర్ అయితే అవుతుంది. ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇలా చారు అయితే అయిపోయింది. పోపు వేసేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఇది సిమ్లో బాగా ఇలా చూడండి, ఆయిల్ తేలినట్టు రావాలి. ఇంకా మరగాలి. ఇది ఆయిల్ అయితే కొంచెం తేలింది, ఇంకా బాగా దగ్గరికి అవ్వాలి. ఎంత దగ్గరికి అయితే అప్పుడు బాగుంటుంది. ఇంకొంచెం ఇంకా అవ్వాలి. సిమ్లో పెడుతున్నాను నేను. ఇంకా ఇది ఓకేనా. ఇదిగోండి చారుకి పోపండి. ఇదిగో చూడండి, ఎల్లుల్లిపాయలు దానిని నెక్స్ట్ వాము కూడా వేస్తానండి చారుతోని. ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వాము. ఇది చారు వేస్తాను. చారులో పోపు వేసుకుంటాను. क्या चाहिए भाई? लिमका नहीं रहा तो చారు వేసేస్తున్నాను. ఇదిగోండి మా చారు కంప్లీట్ అయిపోయింది. వాచ్ చేయండి. మా చారు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చేస్తున్నాను. కాదు ఇది సోడా పోలానా. ఇదిగోండి రైస్ కూడా అయిపోయింది. రైస్ వచ్చేస్తున్నాయండి. ఇది ఇంకా సిమ్లో అవ్వాలి.
ఓకే అండి, ఇదిగో కొంచెం అయింది. వాటర్ అయితే, నూనె అయితే తేలింది. కొంచెం కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిరకాయలు అవి వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయలు అవన్నీ వేసుకున్నాక ఆ ఘాటు ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు లైట్గా కొంచెం కారం వేస్తున్నాను. వేసుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగో కారం వేసానండి. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇదిగోండి గరం మసాలా పౌడరు. వేసి ఇదిగోండి కలుపుతున్నాను. కలిపేసి కొంచెం వాటర్ వేయాలండి, వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా తేలాలండి, చూడండి కనిపిస్తుందా? అలా తేలాలి, ఆయిల్ బాగా తేలినట్టు కనిపించాలి. చూడండి ఆయిల్ ఇలాగా బాగా తేలినట్లా కనిపించాలి. ఆయిల్ ఇలా తేలినట్టు కనిపించాలి. కొంచెం వాటర్ వేయాలి. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. చూడండి వాటరు, ఎందుకంటే ఇందులో పన్నీర్ కూడా యాడ్ అవుతుంది కదా. देखो अभी भी लेट नहीं हुआ, अभी भी कर सकते हैं, लेकिन हम लोग बोल रहे थे ఇదిగోండి వాటరు వేసాను, అయిపోయింది. వాటర్ వేసాను. ఇది ఇంకా చిక్కబడుతుందండి కొంచెం, ఎందుకంటే మనం పన్నీర్ కూడా వేస్తాం కదా, ఇందులోని చిక్కబడుతుంది. ఇదిగోండి పన్నీర్ పీసెస్, చూడండి ఇంకా పన్నీర్ పీసెస్ ఇవి వేస్తున్నాను ఇందులోని. ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ లాగా ఫుల్ సిమ్లో పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకోండి సిమ్లోని అవుతుంది. ఇది ఒక్క 10 మినిట్స్ సిమ్లోని అయితే చాలు, అయిపోయినట్టేనండి. ఫైనల్గా ఒక 5 మినిట్స్ ముందు మనం కసూరి మేతి ఉంటుంది కదండి, అది కొంచెం నలిపేసి ఇందులో వేసి ఆఫ్ చేసేస్తే మాత్రం చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుందండి. ఇది రోటీస్లోకి, రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కసూరి మేతి కొంచెం ఇలాగా వేసి రబ్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆపేస్తున్నానండి. అంటే మా ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ ఇదండి. పన్నీర్ కూర, అన్నం, చారు, ఇంకా పాపడ్స్ అవన్నీ కామనే కదండి. అవన్నీ ఇంకా భోజనం చేసే ముందు మేము వేపుకుంటాం. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి ఇంకా వస్తాను. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.